ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని, అలా జీవించడం శాస్త్రీయమైన మార్గమని ప్రిన్సిపాల్ టీకేవి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వరల్డ్ విమెన్స్ ట్రాఫికింగ్ డే సందర్భంగా పోక్సో చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ టీకేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ముఖ్య వ్యక్తిగా హాజరైన ఆలమూరు జూనియర్ సివిల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది బూసి విద్యా ప్రసన్న మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఆ ప్రతిష్ట సంఘటనలకు అడ్డుకట్ట పడుతుందని వక్తలు పేర్కొన్నారు. భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసం ఆరాధనల స్వతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకుని శాసనముగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరు కూర్చోను. 1992లోనే దీన్ని ఐక్యరాజ్య సమితిలో పెట్టి చేసినప్పటికీ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి వచ్చేటప్పటికి 2012 నుంచి ఇది అమల్లో ఉంది. ఎందుకు ఇది చేయవలసి వచ్చిందంటే, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న జనంతో ప్రపంచంలో ఉన్న జనాభాతో చూస్తే 49% పోక్సో బాధితులు ఉన్నారు. 49%, 50% వరకు పోక్సో ఇంత ఇదిగా ఉందంటే ఎంత విచ్చలవిడిగా ఉంది. దీనికి కారణం ఏంటంటే, మెయిన్ కారణం వ్యసనాలు. ఆ వ్యసనాలు ఏంటంటే డ్రగ్స్, గంజాయి, డ్రింక్ చేయడం, మెయిన్ ఫోన్లో అశ్లీల నృత్యాలు చూడటం. ప్రోన్ యాప్లు ఏంటంటే 24 hours కూడా ఇప్పుడు వెబ్సైట్ లో వస్తున్నాయి. ఇంతకు ముందు అయితే అలా ఉండే కాదు. ఇప్పుడు ఎప్పుడు ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు దానికి అలవాటు పడిపోయి చేస్తున్నారు. అది చేసే ముందు అసలు మన పరిస్థితి ఏంటి, మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనం వాటి జోలికి వెళ్ళాం. అదేదో మనకు ఉపయోగపడేది, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏమొస్తాయి ఏంటనేది చదువుకున్నాం అనుకో, మనం ఫ్యూచర్ లో సెటిల్ అవుతాం. ఫోన్ నెంబర్ తీసుకోమని, నేను చాటింగ్ చేస్తున్నట్టు పంపించమని ఇవన్నీ చేస్తున్నారు. మీరు చాటింగ్ చేస్తున్నారా? ఇందులో ఎవరైనా మన తల్లిదండ్రులు మనని ఎంతో నమ్మకంగా బయటకు పంపిస్తున్నారంటే, మన తల్లిదండ్రులకు మనం ఆ నమ్మకాన్ని ఏం చేయాలంటే ఒమ్ము చేయకూడదు. అవునా కదా? నేను మీకులాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చాను. నేను మీకులాగే మా తల్లిదండ్రులు వ్యవసాయ ఫ్యామిలీ, ఇప్పటికీ కూడా మా తల్లిదండ్రులు వ్యవసాయమే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది సార్ కూడా తెలుసు. ఎక్కడో పక్కనున్న పినపల్లె మా ఊరు. మీకులాగే మా తండ్రి గారు చదివించారు. నేను ఇప్పుడు 2 డిగ్రీలు 3 పీజీలు చదువుకున్నానంటే తల్లిదండ్రులు నన్ను నమ్మకంగా చదివించారు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు మీ అందరికి కూడా నేను చెప్పడానికి అవకాశం ఉంది. అంతేనమ్మా? ప్రజలో ఎక్కువగా అంటారు చూసావా, ఆడపిల్లలు తీరుతో పోలుస్తారు, ఎక్కువగాని అద్దంతో పోలుస్తారు. తెలుసు ఎవరికైనా? అద్దం ఏంటంటే మన ప్రతిబింబం ఎలా ఉందో కనిపిస్తుంది. అవునా కదా? అంతేనమ్మా? ఒకవేళ అద్దం కింద పాడేసాం అనుకో ఏమవుతుంది?